ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుంది? మంచిగుంది. ఏమేం మంచిగుంది। డెవలప్‌మెంట్ అయింది అసలు? एवरीथिंग इज डेवलपमेंट, हर चीज डेवलपमेंट हो रहा है यहाँ पे। एजुकेशन, पढ़ाई, सब चीजों के बारे में మంచిగున్నది। మీ ఏరియాలో ఇప్పటివరకు ఏమేం జరిగాయి? ఒకప్పుడు ఎలా ఉండే మీ ఏరియా ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ మా దగ్గర కొట్టాట లేదు, అది నాకు మంచిగా అనిపించింది। మా దగ్గర ఫీలింగ్ క్యాస్ట్ ఇది లేదు। మా కేసీఆర్ భూమి మీద మొత్తం బతకొచ్చు, ఊర్లు ఇడిచేసి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం। మా దగ్గర తెలుగు ముస్లిం మొత్తం ఒక్క దగ్గర ఉన్నాం। చిన్న पैदा हुए से बड़े हुए हम आज तक हमारे पास ये लड़ाई झगड़ी नहीं है। అది నాకు మంచిగా అనిపించింది। ఈ పద్ధతి మాకు మంచిగా అనిపించింది। ఈ కేసీఆర్ ఎవ్రీ టైమ్ ఈజ్ హమేషా ये కేసీఆర్ आना हम ये चाह रहे। అంటే ఈసారి కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుస్తది అని అంటున్నారు కదా మరి? కాంగ్రెస్ మాకు అంతా తెలియదమ్మా, కేసీఆర్ నుంచి మాకు ఏం కంప్లైంట్ లేదు। ఎందుకంటే మా తెలుగు వాళ్ళు ముస్లిం వాళ్ళు మొత్తం మేము కలిసి ఉన్నాం, మాకు అది కల్చర్ మంచిగా కనిపించింది। ఇంకొకటి ఇది మొత్తం మా తెలంగాణలో ఎప్పుడు ఇట్లా కొట్లాడ అయింది, ఇది అయింది, మస్జిద్ దగ్గర అట్లా అయింది, మంది టెంపుల్ దగ్గర ఇది అయింది, మా దగ్గర అట్లా ఏం లేదు। ఎందుకంటే మేము ఎక్కడ ఊరుకు పోయి మేము ఎక్కడ పని చేయడానికి పోతే తెలంగాణ మనిషి తెలంగాణ సంపాదిస్తున్నాం। ఈ తెలంగాణ భూమి మీద అంత ప్రేమ ఉన్నది। ఇక్కడ మొత్తం క్యాస్ట్ మొత్తం కలిసి ఉన్నారు మేము, అంతే। ఇది మాకి బాగా ఉన్నది। ఇట్లా ప్రకారం ఎక్కడా లేదు। తెలంగాణ ఇడిసి వేదగా బతుకుని కూడా రాదు। ఆల్మోస్ట్ పేరున పోండి మహారాష్ట్ర, యూపీ, మధ్యప్రదేశ్ మొన్న పోయిచాను, అక్కడ ఫీలింగ్ క్యాస్ట్ నడుస్తుంది। ఇది మొత్తం ఒక కొట్లాటల్లో ఎట్లా ముస్లిం ఉన్నారు, తెలుగు ఉన్నారు, అట్లా కొట్లాట నడుస్తుంది। ఇక్కడైతే ఎక్కడ లేదు అమ్మ। ఈ కేసీఆర్ లైఫ్ లాంగ్ ఇదే ఉండాలి। ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమేమి వచ్చాయి? పర్వతం అంటే మాకి అయితే మంచి చెప్పినా కదా, నాకు మెయిన్ మనిషికి ఏం కావాలి, పని। మాకి పని ఉన్నది, పని అయితే ఉన్నది। టైం వేస్ట్ ఇక్కడ లేదు। వేస్ట్ పీపుల్ కూర్చుంటారు, టైం వేస్ట్ చేస్తారు। ఇక్కడ టైం వేస్ట్ లేదు మా తెలంగాణలో। వేరే పార్టీలో ఏమోనంటే టైం వేస్ట్ 500 ఇస్తే బియర్ తాగుతారు, చికెన్ తాగుతారు వేరే పార్టీలు। ఈ పార్టీలో అట్లా లేదు। మనం ఎంత పని చేయాలి, ఎంత పైసలు సంపాదించాలి, వెళ్ళిపోవాలి, అంతే। ఇంకా ఏం లేదు మాకు। డెవలప్మెంట్ చాలా డెవలప్ అయింది కదా, చూసినావు కదా। ఆ కరోనాలో కూడా ముందు ఈయననే ఓపెన్ చేసినాడు, వేరే ఎక్కడ ఓపెన్ చేసినాడు కరోనా। నేను ఫీల్డ్ వర్కర్ ఉన్నా, ఫీల్డ్ వర్కర్ అంటే నేను ఒక్క దగ్గర ఉండను, ఇవాళ ఎక్కడ లేకుంటే మొన్న ఆంధ్రాలో, మహారాష్ట్ర పోతూ ఉంటాను, అట్లా లైన్ మీద ఉంటా। కానీ నాకు మంచిగా కనిపించిన పద్ధతి అంటే తెలంగాణలో వేరే దగ్గర ఎక్కడ లేదు। మొత్తం అది పెండి చేసి పెట్టినారు, గోబర్ చేసినారు। ఎక్కడ బతకాలంటే కూడా ఒక ఫీలింగ్ క్యాష్ వస్తుంది మనిషికి, మాటలంటే కూడా ఒక బుగులు అవుతుంది వేరే ఏరియాలో। మన తెలంగాణ, ఆంధ్రాలో ఇట్లా లేదు। ఇక మహారాష్ట్ర, యూపీ ఇక్కడ వెళ్ళిపో మొత్తం ఇదే నడుస్తుంది, కొట్టాటలు, అది మందిర్ తెలుగు ముస్లిం అదే నడుస్తుంది, అంతే। అదే మన తెలంగాణలో అయితే ఏ క్యాస్ట్ వాళ్ళైనా కానీ మొత్తం ఎవ్వరు బతకొచ్చు। వచ్చి మా తెలంగాణలో వేరే ఊరు నుంచి మనుషులు వచ్చి బతుకుతున్నారు ఇక్కడ। ఎందుకంటే ఇక్కడ కొట్లాట లేదు, ఎవరికి పైసా ఆనా గుంచలేడు। దుకాణాలు మొత్తం ఓపెన్ ఉన్నది, మస్జిద్ లో మంచి ఉన్నది, టెంపుల్లో కూడా, మందిర్లో కూడా దర్శనం కూడా మంచి ఉన్నది। మొన్న శ్రీశైలం పోయినా నేను కూడా మొక్కుని వచ్చిన, నేను ముస్లిం ఉన్నా కానీ నేను పోతా ఉంటా। ఫీలింగ్ అంటే నేను ఎందుకు ఫీల్డ్ వర్క్ అంటే మొత్తం నేను సోషల్ వర్కర్, ఎక్కడన్నా పోతా మన। కానీ ఇట్లా మన ఆంధ్రాలో, తెలంగాణలో ఎక్కడా లేదు। కానీ తక్రీబన్ మొత్తం నడుస్తుంది మహారాష్ట్రలో। ఎందుకంటే మొన్న నా బండి కూడా, ఈ బండికి మొత్తం మధ్యప్రదేశ్ ఆపేసి ఒక 2-3 పోయి గుంజేసినారు నాతో। ఎందుకు గుంజారంటే, అరే భయ్ నువ్వు ముస్లిం ఉన్నావు, నేను మా మధ్యప్రదేశ్ ఎందుకు వచ్చినావు, నీకు ఏమన్నా ఇక్కడ పని, ఇట్లా క్రాస్ క్వశ్చన్లు అడుగుతున్నారు। మొత్తం నడుస్తుంది మహారాష్ట్ర తరఫు। ఇక్కడ ఏం కొట్లాట లేదు, ఏం లేదు। తెలంగాణలో కేసీఆర్ ఒక కింగ్ మనిషి, ఒక లయన్ మనిషి, ఒక ఎట్లా అంటే ఒక నీతి జాతి మనిషి చెప్తున్నాను। ఎందుకంటే ఆయన దగ్గర ఫీలింగ్ లేదు, ఏం లేదు। మొత్తం మనిషికి ఒక్క కళ్ళతో మొత్తం హిందూ, ముసల్మాన్, క్రిస్టియన్లు, సారీ మొత్తం మంచిగా। రాత్రి కూడా ఎక్కడ కొట్టాటం లేదు, ఏం లేదు అమ్మ। ఒకప్పుడు మీ ఏరియా ఇక్కడ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? మా ఏరియాలో ఇగో మా తెలంగాణలో ఇది దేవరకొండ బస్సులు ఎప్పుడు తెలుగు ముస్లిం అని ఇట్లా కొట్టాట కాలే, చిన్నమ్మన కొట్టాట అయితే ఉంటది, అట్లా దేశంలో ఎక్కడన్నా అవుతుంది। కానీ ఇది చిన్నమ్మన కొట్లాట లేదు, పిల్లలది ఉంటది। కానీ ఎట్లా తెలుగు ముసల్మాన్ ఏం లేదమ్మా। మొత్తం మేము కల్చర్లో ఉండే కానీ మేము మొత్తం కలిసి చేసుకుంటాం। మా అన్నతో నువ్వు అడుగు, మన గణేష్ చెప్పినా కదా అన్న, మేము ముస్లిం ఉన్నా। కేసీఆర్ ప్రభుత్వం నుంచి ముస్లిం వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి? బెనిఫిట్ ఒక సైడ్ ఉంటది, కానీ ఒక ఫీలింగ్ మా మనిషిలో లేదు। అంటే ఒకప్పుడు ఫీలింగ్స్ ఎక్కువ ఉండేవి మన తెలంగాణలో ఫీలింగ్ ఏం లేదమ్మా। ఎప్పుడు రాలే, ఇప్పుడు ముంగటేమో కానీ ఇప్పుడైతే లేదు। ఎందుకంటే మేము పుట్టున్నాం, పెరుగున్నాం, ఇక మా అన్న ఇంట్లోనే అమ్మ నాకు అమ్మనే కావాలి। ఇంత నాకు ఒక ముస్లిం అని నాకు ఇంత తెలుగు వస్తుంది అనుకో చూడు। అంటే బీజేపీ అప్పుడు ఉన్నప్పుడు కొంచెం ముస్లిం వాళ్ళు, హిందూ అని చెప్పేసి కొంచెం బీజేపీ కూడా ఒక మంచి పార్టీ ఉన్నది, బీజేపీ దేశ పార్టీ లేదు। బీజేపీ కూడా ఒక రాయల్ పార్టీ, అది బీజేపీ పార్టీ, ఈ పార్టీ మొత్తం పార్టీ బాగున్నది। కానీ మధ్యలో చిన్న మనుషులు వస్తారు కదా, ఆ పార్టీ పేరు బదలాం చేస్తారు, అంతే। బీజేపీ కూడా ఒక రాయల్ పార్టీ, బీజేపీ వేస్ట్ ఉంది కాదు। అది పార్టీలో ఏమవుతుంది అంటే ఒక చిన్న వ్యక్తులు మంచిగా
కుడిచి చేరు దొరుకుతుంది, ఆయనకి చదువు లేదు ఏం లేదు, సీటీ చేసినారు, ఆయన పోయి ఇట్లనే చేస్తాడు. అడ్డం గడ్డం పని చేసి హిందూ ముసల్మాన్ అరే హిందూ ముసల్ ఏముందిరా భయ్, మాకు ఏం తెలియదు. మేము పుట్టినాం చెప్తున్నా, అన్న కూడా చూపెట్టు కెమెరాలో, మీరు చిన్నప్పటి నుంచి పెద్ద అయినాం, ఇంత తెలుగు కూడా రావాలంటే ఎంత అన్న వాళ్ళ కల్చర్ లో మేము ఉన్నామని వచ్చినాం. మా చెల్లెలు పెద్ద అక్కలు ఆన ఇంట్లో ఉన్నాం. మా ఇంటి నుంచి పప్పు ఆన ఇంటికి పోయింది, ఆన ఇంటి చికెన్ కర్రీ మాకి వచ్చింది. ఇట్లా నడిచింది మా దేశం టైం. ఇప్పుడైతే ఏం లేదు, ఏముందా రవి, ఏం లేదు, కొట్టుకుంటున్నారు. నువ్వు ముసల్మాన్, నువ్వు తెలుగు, నువ్వు ముసల్మాన్, అమ్మ ముసల్మాన్, నా తిట్టులో వస్తుంది. నా కూడా ముసల్మాన్, ఏం ముసల్మాన్ కూడా ముసల్మాన్ ఉన్నాడా ఇప్పుడు? ఒక మాట నిన్ను కూడా అర్థం, ముస్లిం అంటే ముస్లిం ఎట్లా ఉండాలి, నేను కూడా అన్నా ఏమనుకోకు, ముస్లిం అంటే ముస్లిం ఎట్లా ఉండాలి, మాట అంటే మాట మీద ఉండాలి, అది ముస్లిము. ఎవరికి కష్టం ఇవ్వద్దు, అది ముస్లిం. తెలుగు అంటే కూడా అట్లానే. ఇప్పుడు ఏం నడుస్తుంది, మన ఉన్నాం భారత మనిషి మనం ఉండే ఇండియాలో మొత్తం కల్చర్ మన దగ్గర ఉన్నది, వేరే దగ్గర ఉన్నదా? ఇట్లా కల్చర్ ఇక్కడ ఉన్నదా? మనం అక్కడ పోయి బతకొచ్చి వస్తుందా? రాదు. మన దగ్గర ఎట్లా ఫ్రీ ఉంటుంది, వేరే దగ్గర ఉండదు. బిర్యానీ ఉన్నది మన మటన్ బిర్యానీ దొరుకుతుంది, చికెన్ కర్రీ మొత్తం దొరుకుతుంది, వేరే దగ్గర దొరుకుతుందా? ఇక్కడ దొరకదు. మొత్తం ఫేమస్ ఇట్లా లేదమ్మా ఇక్కడ. మీరు తెలంగాణ చెప్తున్నా, తెలంగాణలో ఒక కేసీఆర్ అంటే ఒక ఆయన థింకింగ్ చాలా ఎన్ఆర్ఐ థింకింగ్. మనిషి ముంగట్ పోవాలి, పిల్లలు ముంగట్ పోవాలి, కాలేజీలో ఎడ్యుకేషన్లో మొత్తం ముంగట్టున్నాడు ఆయన. ఎందుకంటే మొత్తం నువ్వు దేశం తిరుగు, మన అట్లాగా సాఫ్ట్వేర్ ఎక్కడ లేదు, మన లెక్క ఎడ్యుకేషన్ ఎక్కడ లేదు, మన లెక్క నీళ్లు ఎక్కడ లేదు, మన లెక్క అన్నం ఎక్కడ లేదు, మన ఏం ఇది వాతావరణం ఎక్కడ లేదు. మనలాగా అప్పులు కూడా ఏ సీఎం చేయలేదు. మనం చేసుకుంటాం, అది ఏదో కేసీఆర్ మీద మొత్తం మనం పెట్టనికి రాదు. మన అప్పులు మనం తీసుకున్నాం, మనం ఇవ్వాలి. మనం వేరే మీద కేసీఆర్ అప్పు కాదు, మనం తీసుకున్నాం, మనం కట్టాలి. అది మన ఏరియా బదలాం, మనం పేరు బదలాం చేసుకోవద్దు. ఎక్కడన్నా పేరు పెట్టుకోవాలంటే వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, సీఎం కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిండు, అప్పు చేసి పెట్టి కూర్చుండు. వేరే పార్టీలు చెప్తూ ఉంటారు, ఇది ఉన్నది పొలిటికల్. ఆనకు తొక్తోడు, ఈయన ఆనకు తొక్తోడు అంతే. ఒక టైం చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఆయన హైటెక్ సిటీ కట్టినాడు, ఆయన కూడా పని చేసినాడు. ఎందుకు? ఆయన ఇంటి గురించి అన్న, మన గురించి చేసిపోయినాడు. ఆయన టైం కాలగా వచ్చింది చేసినాడు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్నాడు, మళ్ళీ ఓవరవుతాడేమో. కానీ కేసీఆర్ ఉంటాడు, నాకు అనుమానం ఉంది. అనుమానం కాదు, కాన్ఫిడెంట్ ఉంది, నమ్మకం ఉంది.